వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆవిర్భావం నుంచి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని పోరాటాలు చేసి 5 సంవత్సరాలు 19 నుంచి 24 వరకు ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంస్కరణలు గ్రామ స్థాయిలో సచివాలయాలు కావచ్చు, లేదు సుమారు 12-15 కొత్త జిల్లాలు కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి పాలనా సౌలభ్యం కల్పించాడు. సంక్షేమంలో ప్రతి ఇంటికి సమయం తేదీ చెప్పి వాళ్లకు అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా పెన్షను, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, అమ్మఒడి, చేయూత, ఆసరా ఇలాగ అనేక పథకాలు ప్రశాంతంగా వాళ్ళ ఇళ్లకు చేరేటట్టు చేస్తూ మెడికల్ కాలేజీల ద్వారా రోడ్లు, జాతీయ రహదారులు, పోర్ట్లు ఇలాగ శాశ్వతంగా అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు గడిచిన 19 నుంచి 24 గ్రహిస్తే అభివృద్ధి, సంక్షేమం, పాలనా సౌలభ్యం ఇలాగ అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రాన్ని రూపురేఖలు మార్చాం. దురదృష్టకరం ఓడిపోయి ఉండొచ్చు, అయినా సరే మొదటి రోజు నుంచే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ పోరాటాలు చేస్తూ ఈ రోజున ఈ రాష్ట్రంలో దశ దిశ మారుస్తుంది ఈ పార్టీ. మనం ఈ రోజున లోతుగా ఆలోచిస్తే దక్షిణ భారతదేశం ఏదైతే సౌత్ ఇండియా అంటామో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు సుమారు 20-30 కోట్ల మరి జనాభా ఉండే ఈ దక్షిణ భారతదేశంలో కేవలం 4 నాయకులు మాత్రమే సొంత పార్టీ పెట్టి అధికారంలోకి తీసుకొచ్చారు. తమిళనాడులోని ఎంజీ రామచంద్రన్ గారు కావచ్చు, ఎన్టీ రామారావు గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని చిన్న వయసులో మిగతా వాళ్ళంతా కూడా 60-70 శతకంలోనూ చేసిన వాళ్ళు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున కేవలం 35-36 ఏళ్లు ఉన్నప్పుడే వైఎస్ఆర్సీపీ పార్టీని పెట్టి ఆ తర్వాత అధికారంలో తెచ్చిన ఘనత దక్షిణ భారతదేశంలోనే కాదు, బహుశా భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో చేస్తున్న ఆగడాలు, ముఖ్యంగా పోలీసులను అడ్డం పెట్టుకొని మనం చూస్తున్నాం. పల్నాడు ప్రాంతంలో రామకృష్ణారెడ్డి గారి మీద అక్రమంగా కేసులు పెట్టి, మర్డర్ కేసులు పెట్టి జైలుకు పంపించారు. గురజాల్లో అనేక మందిని జూలకల్లు, రామాపురం వంటి గ్రామాల్లో దాడులు చేయటం చూశాం. పిన్నెల్లి, తురకపాలెం వంటి గ్రామాలు వదిలిపెట్టి వాళ్ళని భయభ్రాంతులు చేసి ఊరు వదిలిపెట్టి తీసుకెళ్లటం చూశాం. సోలమన్ వంటి ఒక సామాన్య ఎస్సీని ఎలాగా అయితే మర్డర్ చేసి కనీసం ఊర్లో మరి ఖననం చేయడానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పోరాటాలు చూశాం. ఈరోజు సోషల్ మీడియా పాపం కార్యకర్తలు అనేక మంది, అది రాజా కావచ్చు, మాబు కావచ్చు, అనేక మంది మీద అక్రమంగా సురేష్ కావచ్చు, లేదు ఇంకో ఊర్లో మరొకడు కావచ్చు, అనేక మంది మీద కేసులు పెట్టడం, చివరికి ఒక కొత్త రాజకీయం పీడీ యాక్ట్ కూడా ఈరోజు మాబు మీద పెట్టారని తెలుసుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, మీరు నేర్పిన విద్యే రేపు మీకు గుణపాఠాలు అవుతాయి. ఈ రోజు మీరు ఒక్కళ్ళ మీద పీడీ యాక్ట్ పెడితే రేపు 10 మంది మీద పెడతాం. ఎడకపోతారు చట్టాలు, ఏమైనా మీకు చుట్టాలా ఏంది? మీరు నేర్పించింది మీకు తగలదా? ఇప్పుడు ఏం తప్పు చేశాడు? సోషల్ మీడియా కేసులకు పీడీ యాక్ట్లు పెడతారా? రేపు పెట్టిన ఎవరన్నా కావచ్చు అధికారులు, ఐఏఎస్లో, ఐపీఎస్లో, సిఐలో, ఎస్ఐలో ఖచ్చితంగా ఎంక్వైరీలు ఉంటాయి. ఇటువంటి యాక్ట్లు అక్రమంగా వాడుకున్న వాళ్ళ మీద కూడా శిక్షలుంటాయని తెలియచేస్తారు.